అందరికీ శుభాభినందనలు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను గట్టిగా మాట్లాడాలా? వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇవాళ ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంపెయిన్ అండ్ కెరీర్ మోటివేషన్ అండ్ అదర్ థింగ్స్ గురించి మాట్లాడతాను. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి? ప్రొటెక్ట్ అవర్. ఓకే, దానివల్ల ఏమవుతుంది? ఒక ఇంటెన్షన్, మేము సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టాము. ఎందుకు? మా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ది మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను కాపాడగలుగుతాను, నేను అది సఫిషియెంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? ఎవరైనా కొట్టగలుగుతారంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా ఉంటారు, మీరు ఎక్కడికైనా ధైర్యంగా ఉంటారు. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కామ్గా ఉంటారు, మీరు నిల్చుంటారు. తప్పు జరుగుతూ ఉంది, ఇది తప్పు అని చెప్తారు. ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం మీలో ఇన్స్టిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్తో పాటు యువర్ ఇన్ దట్ అడోలసెన్స్ ఏజ్, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇక్కడి నుంచే మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం. మీకు అది ఇంపార్ట్ చేయాలనే గురించి ఈ మోటివేషన్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా మందికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలియదు. ఓకే, తెలిసినా కూడా దానికి ఎట్లా కష్టపడాలో తెలియదు. ఎంతసేపటి స్కూల్లో ఏముంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ మీ 6 సబ్జెక్ట్స్. ఓకే, మీ టైంలో 10th తెలియదు కానీ మా టైంలో 10th అయితే 11 పేపర్స్ రాసేవాళ్ళం. 11 పేపర్లు ఉండేది. March 24, 2008 ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే మాకు April 4 దాకా జరిగింది. అంటే 11 పేపర్స్ జరిగినాయి మాకు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 6 పేపర్స్ వచ్చింది. ఎంతసేపటికి 6 పేపర్లో 600కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ మార్క్స్తో ఫ్యూచర్ ఎట్లా డిపెండ్ అవుతుంది, మన ఫ్యూచర్ని ఎట్లా మలుచుకోవాలి అనే దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉంది. దాని గురించి చెప్పడానికి తర్వాత మీకు అనిపించచ్చు, సార్ ఎట్లాగో ఈ సంవత్సరం మొత్తం మా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లాసులు నడుస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా క్లాసులు ఏంటి అనే డౌట్ ఉంది. మా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ క్లాసుల ద్వారా మీకు నెక్స్ట్ ఒక 1 month 1.5 months ఒక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ సమ్మర్ హాలిడేస్ని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోగలుగుతారు. సమ్మర్ హాలిడేస్ చదవాలనే ఏం లేదు, మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు. మా యొక్క ఈ 1 week కోర్సులో దానికోసం మీకు ఒక పాత్ అనేది చూపిస్తాం. మీరు ఇట్లా కష్టపడచ్చు, మీరు ఇట్లా చేయొచ్చు, మీరు ఇది చేస్తే ఇట్లా సాధించవచ్చు అనేది చూపించడానికే ఒక ప్రయత్నంగా, ఒక చిన్న ప్రయత్నంగా ఇట్లాగా మన నిజామాబాద్, యాక్చువల్లీ మొత్తం నిజామాబాద్ కమిషనరేట్లో చేద్దాం అనుకున్నాం కానీ స్టార్టెడ్ థాట్కి మనం నిజామాబాద్ టౌన్లో స్టార్ట్ చేద్దాము, ఇక్కడి నుంచి ఇట్లా నెక్స్ట్ మిగతా ఏరియాస్ కూడా వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఏసీపీ గారు అట్లానే మన సిఏ గారు, ఏసీపీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. సిఏ గారు అక్కడ మన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళందరికీ పబ్లిసిటీ ఇవ్వడం, మిమ్మల్ని అందరికీ ఇక్కడ ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. ముందు మీ పేరెంట్స్ కోసం ఒకసారి చెప్పండి కొట్టండి. వాళ్ళు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటు ఇట్లా పోలీస్ వాళ్ళు ఏదో క్యాంప్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు. దానికి ఫస్ట్ థింగ్ వీఆర్ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. తర్వాత మీకు కూడా ఉంటుంది, అరే ఇన్ని రోజులు మనకి ఆ స్కూల్ నుంచి చదివినా మళ్ళీ హాలిడేస్లో కూడా మాకు ఈ క్యాంప్ ఏంటి, మాకు ఫ్రీగా ఉండలేరా అనేది అట్లా ఉంటారు. ఉంటారా? నేనైతే స్కూల్లో సమ్మర్ క్యాంప్ అవడానికి క్యాంప్ పెడితే ఎందుకు క్యాంప్ పెట్టడం అనుకునేవాడిని. స్కూల్ నేనైతే అనుకునేవాడిని, మీరు గుడ్ స్టూడెంట్స్, మీరు కూడా అనుకుంటారు కదా. సో అనుకుంటారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, అంత తప్పేం లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు 1 week మీ వాల్యుబుల్ టైం తీసుకుని ఇక్కడ మాకు మార్నింగ్ మాకు స్పెండ్ చేసి వాట్ ఎవర్ మేము ఏదో ఇంపార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నాలెడ్జ్ తీసుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ వస్తారు, మోటివేషన్ స్పీకర్స్ వస్తారు, తర్వాత సైకియాట్రిస్ట్ వస్తారు, తర్వాత కెరీర్ స్పీకర్స్ గురించి వస్తారు, అందరూ వస్తారు. దాంతోపాటు సమ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. మన కామారెడ్డి జిల్లాలో మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం కూడా ఒక రోజు వస్తారు. ఇలాంటి కామారెడ్డి నుంచి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలవడం జరుగుతుంది. సో దట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే మీకు స్పెసిఫిక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్
కొంతమందికి మాకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే నుంచి ఐ థింక్ 2 గంటల నుంచి వచ్చారు, కొంచెం దూరం నుంచి కూడా వచ్చున్నారు. ఒక 1 వీక్ మీకు సెషన్ జరగబోతుంది. నేను మళ్ళీ ఒక సెషన్ మీ గురించి తీసుకుంటా, ఒకటి గ్రూప్స్ అండ్ యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా క్రాక్ చేయాలని చెప్పి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సెండింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. నుంచి ఐ థింక్ 2 గంటల నుంచి వచ్చారు, కొంచెం దూరం నుంచి కూడా వచ్చున్నారు. ఒక 1 వీక్ మీకు సెషన్ జరగబోతుంది. నేను మళ్ళీ ఒక సెషన్ మీ గురించి తీసుకుంటా, ఒకటి గ్రూప్స్ అండ్ యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా క్రాక్ చేయాలని చెప్పి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ our CP sir presence make it sensational. ఒక్కసారి సాకి గట్టిగా చెప్పండి. మనం తీసుకోవాల్సినటువంటి రియల్ హీరో, ఇన్స్పిరేషనల్ హీరో మన ముందరే ఉన్నారు. సార్ తన యొక్క డెడికేషన్, తన యొక్క ఎఫర్ట్స్ పెట్టి ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు. మీరు కూడా ఈ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్ సాయి చరణ్ సార్ గారికి మరియు న్యూరో సైంటిస్ట్ అయినటువంటి విశాల్ సార్ గారికి, మరి అదే విధంగా ఎందరికో యోగా నేర్పుతూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తున్నటువంటి జిల్కర్ కిషన్ సార్ గారికి మరియు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా నా పేరు శ్రీహరి తిరునగరి. నేను ఒక మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్. నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో 2011 నుంచి 2015 వరకు జర్నీ చేశాను. లీడ్ ఇండియా 2020 అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కి నేను ట్రైనింగ్ మేనేజర్గా చేశాను. సో చాలా చోట్లకు తిరిగాము, చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నూపెన్ కార్నర్ లోపల ఉండేటటువంటి విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో దానిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. సో నేను ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ సెషన్ లోపల సార్ సిపి సార్ నేను మాటిస్తున్నాను, డెఫినెట్ గా వారి ఆలోచన విధానం మారుతుంది. 100% ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్ లోపల మేము ఇక్కడ సార్వాలు ఇచ్చేటటువంటి శిక్షణ రేపు దేశ భవిష్యత్తుకు రక్షణగా మారుతుంది అని చెప్పేసి నేను సంకల్పం చేస్తున్నాను. డెఫినెట్ గా నేను 2 or 3 times ఇక్కడికి వస్తాను. మీకు మెమొరీ పైన మీ బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేయాలనేటటువంటి విషయాలపైన నేను చెప్తాను. అంతేకాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్, ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాము. అంతేకాకుండా మీరు నెక్స్ట్ లెవెల్ లోపల ఈ 21st సెంచరీ లోపల జెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్ లోపల మీరు ఎలా లీడ్ చేయొచ్చు, మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మీరు అంతులేని శిఖరాలను అవలీలగా అందుకోవాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. సో నాకు ఇచ్చినటువంటి సమయం ముగిసింది కాబట్టి మరొకసారి అందరికీ శిరస్సు వచ్చి